ఆదివారం రోజు మరో డబుల్ హెడర్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ అలానే హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే గత మ్యాచ్లో భారీ విజయంతో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతుండగా గుజరాత్ మాత్రం చెన్నై జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయి ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే కసితో రంగంలోకి దిగుతుంది. ఏది ఎలా ఉన్నా ఈ ఇరు జట్లలో గత మ్యాచ్ స్టేటస్ చూస్తే గుజరాత్కే పై చేయి కనపడుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 3 సార్లు తలపడితే అందులో జీటీ 2 సార్లు విజయం నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ ఒకసారి మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ జట్టు అత్యంత పటిష్టంగా కనపడుతోంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ని ఓడించడం అంత సులభం కాదు. పైగా గుజరాత్ జట్టు గత సీజన్లతో పోలిస్తే చాలా వీక్ గా ఉంది. ఇక పిచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇది డే టైం మ్యాచ్ కావడం వల్ల డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి మొదటి బ్యాటింగ్ కు పిచ్ అనుకూలం. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గుజరాత్ టీంలో ఓ 3 మార్పులు చోటు చేసుకునేలా కనపడుతుంది. మొదటిగా ఆ జట్టు బౌలింగ్ విభాగం ఎందుకో కొద్దిగా తడబడుతుంది. ముఖ్యంగా ఉమేష్ యాదవ్ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. కాబట్టి అతన్ని పక్కన పెట్టి కార్తిక్ త్యాగిని బరిలోకి దించే అవకాశం ఉంది. అయితే రషీద్ ఖాన్ పై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. ఎందుకంటే అతడిపై ట్రావిస్ హెడ్, క్లాసెన్ కు మంచి రికార్డు ఉంది. ఇక రెండో విషయానికొస్తే గుజరాత్ జట్టులో గిల్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతని నుండి గుజరాత్ జట్టు ఒక భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తోంది. అలానే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిల్లర్, విజయ్ శంకర్, తేవాటియాలు కూడా తమ ఫామ్ కోల్పోయి బ్యాటింగ్ చేయడానికి కష్టాలు పడుతున్నారు. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో ఒకరిని పక్కన పెట్టి షారుఖ్ ఖాన్ లాంటి పించ్ హిట్టర్ ని తీసుకువచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. మూడో విషయానికొస్తే బ్యాటింగ్ కాంబినేషన్ లో మార్పులు చేయాలి అనుకుంటే విలియమ్సన్ ని బరిలోకి దించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ 3 మార్పులతో గుజరాత్ హైదరాబాద్ ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. అయితే ఎన్ని మార్పులు చేసినా గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. అలానే రషీద్ ఖాన్, మోహిత్ శర్మ లాంటి స్టార్ బౌలర్లు హైదరాబాద్ ని ఆరంభంలోనే కట్టడి చేయాలి. అప్పుడే గుజరాత్ కి గెలిచే అవకాశాలుంటాయి. ఇక హైదరాబాద్ జట్టు గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. అయితే నటరాజన్ గాయం నుండి కోలుకుంటే మాత్రం ఉమ్రాన్ మాలిక్ స్థానంలో అతడు ప్లేయింగ్ 11 తో చేరుతాడు. హైదరాబాద్ జట్టు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్కరం వంటి వారి వల్ల బ్యాటింగ్ చాలా పటిష్టంగా కనపడుతోంది. కానీ వారి బౌలింగ్ కొంచెం కలవర పెడుతోంది. ఈ ఒక్క విషయం వారు సరిచేసుకుంటే వారి విజయాన్ని ఎవ్వరూ నిలువరించలేరు. మరి ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.